హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు రజనీకాంత్ 'శివాజీ' సినిమా ఒకటుంది. దాంట్లో చూసుకుంటే సందు దొరికినప్పుడల్లా తుక్కు రేగొడుతున్నావు శివాజీ అంటాడు పక్కనుండే కమెడియన్ క్యారెక్టర్. సో సేమ్ ఇప్పుడు నారా లోకేష్ కూడా సందు దొరికినప్పుడల్లా నిజంగా తుక్కు రేగొడుతున్నాడనమాట. డెవలప్‌మెంట్ పరంగానైతేనేమి, కంపెనీలు తెప్పించే వాటి పరంగానైతేనేమి. సో అసలు వాటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ముందల జస్ట్ వ్యూయర్స్‌కి చిన్న రిక్వెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళ్తే, నారా లోకేష్ మనం చూసాం వైజాగ్ సమ్మిట్‌లో గానీ, అంతకుముందు గానీ ఆయన ఎంత ప్రొయాక్టివ్‌గా ఓకే. ఎంత ఇంట్రెస్టింగ్‌గా, ఎంత డెడికేషన్ తోటి, ఎంత కమిట్మెంట్ తోటి ప్రాజెక్టులను తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్‌కి అని పనిచేస్తున్నారో మనం చూస్తున్నామనమాట. సో దాన్ని రీసెంట్‌గా కూడా ఈ మధ్య డిసెంబర్ 6న మళ్ళీ ఆయన వెళ్ళాడు. యూఎస్ ట్రిప్‌కెళ్ళాడు. అక్కడ సుందర్ పిచాయిని కలిసాడు. ఎట్ ద సేమ్ టైమ్ అడోబీ వాళ్ళని కలిసాడు. ఇంకా ఓపెన్ ఏఐ వాళ్ళని వీళ్ళని కూడా కలిసారు అన్నారు. బట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు వాటి గురించి. బట్ ఇవైతే కలిసినట్లు పిక్స్ వచ్చాయి. ఇంకా ఆ తర్వాత ఇమ్మీడియట్‌గా ఇండియాకి రావడం, ఇండియాకి వచ్చి రాగానే మళ్ళీ అదే ఏపీకి రావడం, మన వైజాగ్‌లో మన కాగ్నిజెంట్‌ని ఓపెన్ చేశారు. జస్ట్ 1000+ సీటింగ్ తోటి. ఇంకా దాంతో పాటు ఇంకొక 6 ఆర్ 7 ఐటీ కంపెనీస్‌ని కూడా స్టార్ట్ చేశాడు. చాలా వేగంగా జరుగుతుంది వ్యవహారం. ఆయన జస్ట్ మేము చేస్తాము అని చెప్పడమే కాదు. ఏంది మనకు మీకు గుర్తుంటే రూపాయికి భూములిచ్చి వాళ్ళని ఇన్వైట్ చేసినప్పటి నుంచి ఈ కాగ్నిజెంట్ అనే క్యాంపస్ ఓపెన్ చేయటం వరకు చాలా తక్కువ సమయం, అంటే చాలా వేగంగా వేస్తున్నాడనమాట అడుగులు. చాలా ప్రొయాక్టివ్‌గా ఫాలోఅప్ చేయటం గానీ, వాళ్ళని రప్పియడం గానీ, ఆ తర్వాత ఇమ్మీడియట్‌గా వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఎమ్మటే స్టార్ట్ అవ్వటం గానీ, వీటన్నిటికైనా ఆయన గానీ, ఆయన టీమ్ గానీ చాలా ఫాస్ట్‌గా స్పందిస్తున్నారు. సో అదే గాకుండా నిన్న ఇంకొక ట్వీట్ కూడా వేశాడు. ఏమని? ఛాంపియన్స్ ఆర్ కమింగ్ టు వైజాగ్ దట్ టు ఇన్ దిస్ మంత్ ఓన్లీ ఎనీ గెస్సెస్ అని ఒకటి. అంటే ఛాంపియన్లు ఎవరు వైజాగ్కి వస్తున్నారు, ఈ నెలలోనే వస్తున్నారు, మీకు ఏమైనా గెస్ చేయగలరా అన్నట్లుగా ఒక ట్వీట్ వేసాడనమాట. ఆ ట్వీట్లో చూసుకుంటే ఇప్పుడు మనము మామూలుగా ఛాంపియన్స్ అని ఎవరిని అంటుంటాం? మేజర్గా స్పోర్ట్స్లో ఉండే వాళ్ళని అంటుంటాం. సో ఏదైనా గెలిచిన వాళ్ళని అంటే ఏదైనా స్పోర్ట్స్ రిలేటెడ్ ఏమైనా వస్తుందా? లేకపోతే ఈ మధ్య మొన్న సత్యనారాయణలో వచ్చేసి నరేంద్ర మోడీ తోటి కాస్త డిస్కస్ చేసేసి వాళ్ళు ఏ రంగంలో ఏమైనా ఒక 1,45,000 కోట్ల దాకా ఆ పెట్టుబడులు పెడతామంటున్నారు. ఏమన్నా ఏ రంగంలో ఉండి ఛాంపియన్ వస్తుందా? లేకపోతే ఓపెన్ ఏఐ ఏమన్నా వస్తుందా? లేకపోతే ఇంకో తరహా వేరే పెట్టుబడులు ఏమన్నా వస్తున్నాయా? మొ డిసెంబర్ 6న ఆయన వెళ్ళాడు. ఇలా దిగ్గజాలందరిని గెలిచొచ్చాడు. ఐటీ దిగ్గజాలందరినీ. పిల్లలు ఎవరైనా వస్తున్నారా? లేకపోతే ఇదేమన్నా నార్మల్ న్యూసా? లేకపోతే ఏమన్నా హైప్ కోసం అలా ట్వీట్ చేశాడా అన్నది రకరకాలుగా ఉన్నదనమాట. ఎందుకంటే ఆయన ఎన్ని కేసెస్ అని పెట్టడం వల్ల ఏ వ్యూలోకి వెళ్ళి ఆలోచించినా కానీ అర్థం కావట్లేదు. సో నేను మన వ్యూవర్స్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీరు కూడా మీకున్న జస్ట్ నాలెడ్జ్ కానీ, మీకున్న తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. నేను ఇప్పటివరకు ఇన్ని రోజులు ఏమైనా కామెంట్స్లో మీ అభిప్రాయాలు చెప్పండి అంటే మీరు చెప్పట్లేదు. బట్ దీన్ని మాత్రం స్కిప్ చేయకుండా పోస్ట్ చేయండి. సో వి ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అబౌట్ దట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.